హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకందరికీ తెలిసిన విషయమే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ డేట్ ప్రకటించింది. మనందరికీ తెలిసినట్టుగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జూన్ 9th 2024 రోజున ఆదివారం రోజు ఎగ్జామినేషన్ జరగబోతుంది. సో మనకి ఎగ్జామినేషన్కి హార్డ్లీ వీ హ్యావ్ 1 or 2 days. టోటల్గా మనకి ఇప్పటి నుండి లెక్క పెడితే మనకి 102 రోజులు 1 or 2 days మాత్రమే ఉన్నాయి. సో మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ పరిశీలిస్తే గ్రూప్ 1 సిలబస్లో మనకు టోటల్లీ వీ హ్యావ్ 13 టాపిక్స్. మనకు 13 టాపిక్స్ ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. ఆ 13 టాపిక్స్ నుండి టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ఎగ్జామ్లో మనకు 150 ఎంసీక్యూ క్వశ్చన్స్ ఇస్తారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 150 ఎంసీక్యూస్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. చాలామంది ఆస్పిరెంట్స్ ఇంకా అడుగుతున్నారు, సార్ నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అని అడుగుతున్నారు కొత్త అభ్యర్థులు. నెగిటివ్ మార్కింగ్ లేదు, 150 క్వశ్చన్స్ అడుగుతారు. 150కి 150 కూడా మీరు పెట్టవచ్చు, మీకు తెలిసిన వాటికి పెట్టవచ్చు, తెలియని వాటికి కూడా ఆన్సర్ చేయొచ్చు. సో మన టార్గెట్ ఏంటంటే, టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ ఎవరైతే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారో మీ గ్రూప్ 1 అందరు ఆస్పిరెంట్స్కి మన టార్గెట్ 150 క్వశ్చన్స్లలో 85+ రావాలి. మన టార్గెట్ టోటల్లీ 150 క్వశ్చన్స్లలో 85+ మార్క్స్ వస్తే గ్యారంటీ మీ సెలెక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్కి 1:50 రేషియోలో తీస్తారు. ఒక్క పోస్టుకి 50 మందిని మెయిన్స్కి పిలుస్తారు. కాబట్టి మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కన్ఫామ్ అనేటట్టు ఉండాలి. మళ్ళీ డైలమాలో ఉండి నేను సెలెక్ట్ అవుతానా కానా, అసలు నాకు వస్తుందా రాదా అనే కాన్సెప్ట్లో లేకుండా మీరు ఖచ్చితంగా నేను ఫైనల్ లిస్ట్లో ఉంటా, నేను ఇక వెరీ నెక్స్ట్ డే అంటే జూన్ 10th నుండి మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ సీరియస్గా కూర్చునే విధంగా ఉండాలి. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూర్చునే విధంగా ఉండాలి. కానీ అరే నాకు వస్తుందా రాదా అని మీ ఫ్రెండ్స్కి కాల్ చేయడం కానీ, ఇన్స్టిట్యూట్ వాళ్ళని కాల్ చేయడం కానీ, ఇట్లా అందరితో మాట్లాడడం, ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా 85+ మార్క్స్ అనేది మీ టార్గెట్. ఈ 85+ మార్క్స్ ఏ విధంగా వస్తుంది, ఎలా రావాలనేది మీరు తెలుసుకోవాలంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది. 90 days ప్లాన్ మీద చేశాను, యాజ్ వెల్ యాజ్ 104 days ప్లాన్ మీద చేశాను. ఈ 2 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోస్లో ఒక స్ట్రాటజిక్ అప్రోచ్ మీకు తెలుస్తుంది, ఏ విధంగా క్లియర్ చేయాలో కూడా మీకు క్లియర్ ఇన్సైట్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు చూడలేదో వాళ్ళు ఆ వీడియోస్ చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే గైస్, మనందరికీ తెలుసు 563 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ 563 వ్యాకెన్సీస్ని మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలా తీస్తారు, 563 × 50 ఒక్క పోస్ట్కి 50 మందిని టీఎస్పీఎస్సీ వాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్లీ 28,150, అంటే 28,150 మంది మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అవుతారు. అరౌండ్ 5 to 6 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు. 5 లక్షల నుండి 6 లక్షలు అప్లై చేస్తారు. ఎగ్జామినేషన్కి ఒక 50,000 కానీ 1,00,000 మంది అటెండ్ కాకుండా ఒక 5 లక్షలు అటెండ్ అయినా, 5 lakhs మెంబర్ అటెండ్ అయినా ఈ 5 lakhsలలో దగ్గర 4,20,000 మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ఈ లిస్టులో ఉండొద్దు, రాయని వాళ్ళ లిస్టులో ఉండొద్దు. మీరు ఖచ్చితంగా 4,80,000 అంటే 4,70,000 అనుకోండి, 4,70,000 మెంబర్స్ ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ఈ 28,150 ఈ లిస్ట్లో మీరు ఉండాలి. మీరు ఫైనల్గా వాళ్ళు ఫైనల్ మెయిన్స్ లిస్ట్ తీస్తారు కదా, ఆ లిస్ట్లో మీరు ఉండాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి. ఈ మనకున్న 3 months ఉందిగా, హార్డ్లీ వీ హ్యావ్ 3 months లెఫ్ట్. మనకి 3 నెలలు మాత్రమే ఉంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. ఈ 3 monthsని ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తారు అని దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎవరైతే మిస్ అయితే ఆ వీడియోని చూసి మీ ప్రిపరేషన్ ప్లాన్ని స్టార్ట్ చేసుకోండి. ఓకే, మీ దగ్గర ప్రిపరేషన్ ప్లాన్ ఉంది, 3 months టైం ఉంది, యాజ్ వెల్ యాజ్ ప్రిపేర్ అవ్వాలనే ఒక కోరిక ఉంది. బట్ మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి ఈ జనరేషన్లో? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 21st century జనరేషన్లో దీన్ని మనం ఏమంటామంటే ఐటీ ఏజ్, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్ అంటాం. ఇక్కడ మీకు రీసోర్సెస్కి ఏం కుదవలేదు, మీకు నంబర్ ఆఫ్ రీసోర్సెస్ దొరుకుతాయి. మీరు ఆన్లైన్లో కొడితే ప్రతి టాపిక్ని కొట్టినా మీకు నంబర్ ఆఫ్ రీసోర్సెస్ దొరుకుతాయి. అటు యూపీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి. కాబట్టి మీకు రీసోర్సెస్కి కుదవలేదు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంది, ప్రతి గ్రూప్ 1 ఆస్పిరెంట్ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ నాట్ టు రీడ్, ఏది చదవకూడదు, వాట్ నాట్ టు రీడ్ కంటే వాట్ నాట్ టు రీడ్ అనేది ఇంపార్టెంట్. మీరు చాలా మల్టిపుల్ బుక్స్ చదివారు, మీకున్న టైంలో చాలా బుక్స్ చదివి కన్ఫ్యూజ్ అయ్యారు.
రివిజన్ కూడా కాలేదు. అప్పుడు మీకు ఎగ్జామినేషన్‌లో మీకు ఏమవుతుందంటే మీరు ఫోకస్డ్‌గా ఆన్సర్స్ చేయలేరు. మీరు లిమిటెడ్ బుక్స్, లిమిటెడ్ మెటీరియల్, నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. తక్కువ మెటీరియల్ ఎక్కువ టైమ్స్ చదివితే కాస్ట్ టు బెనిఫిట్ అనాలిసిస్ ఎక్కువుంటుంది. ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు కావాల్సింది వాట్ నాట్ టు రీడ్. వాట్ టు రీడ్ అనేది అందరూ చెప్తారు. ఈ బుక్ చదవండి, ఆ బుక్ చదవండి. ఒక్క బుక్‌కి అరౌండ్ 10-20 ఆథర్స్ ఉన్నారు. ప్రెజెంట్ మార్కెట్‌లో సింగిల్ బుక్‌కి 10-20 ఆథర్స్ ఉన్నారు. కాబట్టి మనం ఏ ఆథర్‌ని కూడా తక్కువ చేయట్లేదు. బట్ ఏందంటే సిలబస్ కంప్లీట్‌గా ఎవరు కవర్ చేశారు, ఏ విధంగా వాళ్ళు ఎంత ఎఫెక్టివ్‌గా నోట్స్ రాశారు, మనకున్న లిమిటెడ్ టైమ్‌లో ఏ బుక్ చదివితే బెటర్ అనే ఈ కాన్సెప్ట్ మీద మీకోసం అంటే ప్రతి యాస్పిరెంట్ ఫ్రెషర్ గానీ, యాజ్ వెల్ యాజ్ ఇంతకుముందు ఎగ్జామినేషన్ రాసిన ఓల్డ్ యాస్పిరెంట్ గానీ వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని చాలామంది రిక్వెస్ట్ కూడా పెట్టారు. సార్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, థీమ్ బేస్డ్ అప్రోచ్ ఎలా విధంగా చేయాలి, ఎట్లా మ్యాక్సిమైజ్ చేసుకోవాలో స్కోర్ చెప్పారు. బట్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలో చెప్పలేదు. సో మాకు బుక్ లిస్ట్ చెప్పండి అని చాలామంది యాస్పిరెంట్స్ రిక్వెస్ట్ చేశారు. ప్లస్ మాకు కూడా అనిపించింది మనకి ఇంత పెద్ద టెలిగ్రామ్ కమ్యూనిటీ ఉంది, ఇంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు, వీళ్ళ కోసం ఏమైనా బుక్ లిస్ట్ తయారు చేద్దామని మీ అందరి కోసం ఆలోచించి ఈ బుక్ లిస్ట్ నేను దగ్గర దగ్గర అరౌండ్ ఒక 10 మెంబర్స్ని కాంటాక్ట్ అయ్యి, అంటే ఈ 10 మెంబర్స్ ఎవరో కాదు, ఈ 10 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా దే ఆర్ ఆల్సో యాస్పిరెంట్స్. ఈ 10 మెంబర్స్ యాస్పిరెంట్స్. ఈ 10 మెంబర్స్ స్పెషాలిటీ అంటే దే స్కోర్డ్ అరౌండ్ 92+ మార్క్స్. మన గ్రూప్ 1 ఇంతకుముందు 2 సార్లు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లలో 90+ అండ్ 92+ స్కోర్ చేసి వాళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళు ఎలా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా వాళ్ళు క్లియర్ చేస్తామనే ప్రాబబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ తోటి వాళ్ళతోటి చర్చించి వాళ్ళందరితోటి ఒపీనియన్ తీసుకొని ఫైనల్గా వాళ్ళందరితో ఏదైతే కామన్గా ఉన్న బుక్స్ ఉన్నాయో, ఏదైతే వ్యాలిడ్గా ఉన్న బుక్స్ ఉన్నాయో వాటిని షార్ట్ లిస్ట్ చేసి మీకోసం తీసుకురావడం జరుగుతుంది. ఇదేదో మీరు అడిగిరనేసి నేను జస్ట్ 1 అవర్లో ఎక్కడ నెట్లో కొట్టి తీసుకురాలేదు. దీనికోసం ఒక హ్యూజ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మార్నింగ్ నుండి దీని మీద చాలామంది కాంటాక్ట్ అయ్యి అందరికీ ఫోన్స్ చేసి అందరు ఒపీనియన్ తీసుకొని ఫైనలైజ్ చేసిన లిస్ట్ కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి. చూస్తే మీకు ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ దొరుకుతుంది. మీకు ప్రిపరేషన్‌కి కన్వీనియన్స్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ గైస్ మన వీడియో చాలామంది చూస్తున్నారు. లైక్ 30,000-40,000 మెంబర్స్ చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బట్ ఏందంటే లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ గ్రూప్ 1 యాస్పిరెంట్స్‌ని, ఫెల్లో యాస్పిరెంట్స్‌ని షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. మీకు ఇప్పటి నుండి గ్రూప్ 1 ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలో ఎవ్రీడే మీకోసం కొన్ని థీమ్స్ బేస్డ్ వీడియోస్ కూడా చేయడానికి మేము రెడీ ఉన్నాము. కాబట్టి వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. యాజ్ వెల్ యాజ్ లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ మనకు తెలుసు టోటల్లీ మనకి సిలబస్లో వీ హ్యావ్ 13 టాపిక్స్. ఈ 13 టాపిక్స్ నుండి టీఎస్పీఎస్సీ వాళ్ళు 150 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 150 క్వశ్చన్స్ కూడా ఈ 13 టాపిక్స్ నుండి సేమ్ వెయిటేజ్ వస్తాయా అంటే రావు. కంప్లీట్గా ప్రతి టాపిక్ నుండి 8 క్వశ్చన్స్ అలా వస్తాయని ఎక్కడా లేదు. టీఎస్పీఎస్సీ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ జస్ట్ ఏంటంటే వాళ్ళు 13 టాపిక్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 13 టాపిక్స్‌లో నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో డైనమిక్ టాపిక్స్ అని చెప్పాను. కొన్ని డైనమిక్ ఉంటాయి, కొన్ని స్టాటిక్ ఉంటాయి. ఈ స్టాటిక్ టాపిక్స్‌ని ఆల్రెడీ ఓల్డ్ యాస్పిరెంట్ అయితే జస్ట్ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఈ డైనమిక్ టాపిక్స్‌ని మాత్రం ఫ్రెషర్ యాస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ యాస్పిరెంట్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఈ డైనమిక్ టాపిక్స్‌లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను. ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ 20% క్వెషన్స్ వచ్చే టాపిక్స్ కూడా ఉన్నాయి. కొన్ని టాపిక్స్ అలాంటి టాపిక్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే స్కిప్ చేశారో వీడియో ఖచ్చితంగా చూడండి. సో నెక్స్ట్ ఈ 13 టాపిక్స్‌ని మీరు చూసుకుంటే మన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్‌ని ఎవరు కూడా నెగ్లిజెన్స్ చేయొద్దు. కావాలంటే మీ డైలీ షెడ్యూల్‌లో 1 అవర్ గానీ, 2 అవర్స్ గానీ ఖచ్చితంగా వీటికే కేటాయించండి. మీకు మాక్సిమం స్కోర్ వస్తుంది. ఈ 15 మార్క్సే కాకుండా జనరల్‌గా 15 మార్క్స్ ఇస్తున్నారు. ఈ 15 కాకుండా మీరు కరెంట్ అఫైర్స్ కరెక్ట్ చదివితే మీకు 15-30 వరకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ఏరియాని మాత్రం నెగ్లిజెన్స్ చేయకండి. సో కరెంట్ అఫైర్స్‌లో మనకు 3 టైప్స్ ఉన్నాయి. ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం. ఈ 3 టాపిక్స్ మీకు కవర్ చేయాలంటే మనకి 3 సోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో మంత్లీ మ్యాగజైన్ లైక్ షైన్ ఇండియా గానీ, వివేక్ మ్యాగజైన్ గానీ ఈ మ్యాగజైన్స్ బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా మాక్సిమం కవర్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ మీరు డైలీ న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి. సార్ నేను జస్ట్ మంత్లీ మ్యాగజైనే చదువుకొని పోతా అంటే రాంగ్ అది. మీరు ఖచ్చితంగా డైలీ న్యూస్ పేపర్ చదవాలి. మీ ఓన్ నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. కావాలంటే ఖచ్చితంగా ఒక సీరియస్ ఆస్పిరెంట్ మీరు ఓన్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఇది మీకు గ్రూప్ 1కే కాదు. ఈ వీడియో అనేది ఓన్లీ గ్రూప్ 1కే కాదు. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా యూజ్ అవుతుంది. గ్రూప్ 2లో కూడా కామన్ ఉన్నాయి సిలబస్
ఈ 13 టాపిక్స్లల్లో 9 టాపిక్స్ అనేటివి కామన్ టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్ కామన్ ఉన్నాయి. ఒక 3 టాపిక్స్ మాత్రమే వేరున్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, పేపర్ 1. గ్రూప్ 2, పేపర్ 1 కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ డైలీ న్యూస్ పేపర్స్ నుండి మీరు ఈనాడు చదువుతారా, సాక్షి చదువుతారా, ఇంకేదైనా ఇతరత్ర పేపర్ చదువుతారా చదవండి, కానీ మీరు నోట్స్ మెయింటైన్ చేయండి. డైలీ అట్లీస్ట్ 10 పాయింట్స్ రాసుకోండి. 10 పాయింట్స్ మాత్రమే రాసుకోండి. లైక్ సింగిల్ లైనర్స్ 10 పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. యాజ్ వెల్ యాజ్ మీకు ఒకవేళ ఈ ఈ మంత్లీ మ్యాగజైన్, డైలీ న్యూస్ పేపర్ చదివిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ లేకుంటే ఏదైనా వీడియోస్ చూడండి. యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ టార్గెట్ టీఎస్పీఎస్సీ మేము కూడా మీ కరెంట్ అఫైర్స్ మీద వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఫాలో అవ్వండి, అవి కూడా మీకు సరిపోతాయి. నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు. సో ఇదేంది 2 ఉన్నాయి, రిలేషన్స్ ఒకటి, ఈవెంట్స్ ఒకటి. వీటికి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి మ్యాక్సిమం నోట్స్ లేవు. ఎక్కడ కూడా ఒక కాంప్రహెన్సివ్ నోట్స్ లేదు. కాకపోతే అప్పుడప్పుడు షైన్ ఇండియా మ్యాగజైన్లో వాళ్ళు ఒక సప్లిమెంటరీ ఆర్టికల్స్ అని ఇస్తారు. సప్లిమెంటరీ థీమ్ బుక్లెట్ ఒకటి ఇస్తారు. ఆ బుక్లెట్లలో కొన్నిసార్లు కవర్ చేశారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొన్ని చేశారు. అలాంటివి ఏమైనా వాటి నుండి నోట్స్ రాసుకోండి. ఓన్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఇందులో ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని రీజనల్ గ్రూపింగ్స్ ఉంటాయి. ఇవన్నీ రాసుకోండి. యాజ్ వెల్ యాజ్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ కూడా కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే, ఏదైనా న్యూస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం G20 కండక్ట్ చేసాం, బ్రిక్స్ కండక్ట్ చేసాం. సో ఇవన్నీ న్యూస్లలో ఇండియా దేనితో అయితే సంబంధాలు ఉంది, ఇండియా ఏ కంట్రీతోటైనా ఇంపార్టెంట్ సంబంధాలు గుర్చుకుంటే, లైక్ సిపిఈసి ఇలాంటి కొన్ని ట్రీటీస్ ఉన్నాయి. కొన్ని ట్రీటీస్ ఉన్నా కానీ, ఏమైనా ఉన్నా కానీ, సౌదీ అరేబియాతో ట్రీటీ ఉంది, ఆస్ట్రేలియాతోటి ట్రీటీ ఉంది. ఇలాంటి ట్రీటీస్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నోట్స్ రాసుకోండి. అన్నిటి మీద ఈ సెకండ్ టాపిక్ అనేది కొంచెం మీకు మెటీరియల్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి నోట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వండి, సిలబస్ చూసుకొని. నెక్స్ట్ మనకున్న థర్డ్ టాపిక్ ఏంది? థర్డ్ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో మ్యాక్సిమం స్కోర్ వస్తుంది, మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తుంటే దీనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఈ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. కాబట్టి దీనికి మనము చాలామంది ఆస్పిరెంట్స్ అడిగితే వాళ్ళు ఒకటే బుక్ సజెస్ట్ చేశారు. అది విన్నర్స్ వాళ్ళ బుక్, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విన్నర్స్ పబ్లికేషన్, తెలుగు మీడియం వాళ్ళకి. ఈ బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేదో మేము ఒక పబ్లిషర్కి ఏదో వాళ్ళకి ఫేవర్ కోసం చెప్పట్లేదు. మేము ఏ పబ్లిషర్స్ తోటి కాంటాక్ట్ కాదు, వీఆర్ న్యూట్రల్. మేము ఏ బుక్ ఇంపార్టెంట్ ఉంటే ఆ బుక్ మీకు సజెస్ట్ చేస్తాము. ఇది బేస్డ్ అపాన్ 10 ఆస్పిరెంట్స్ ఎవరైతే 92+ స్కోర్ చేశారో వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోటి ఫైనలైజ్ చేసి మీకోసం ఈ బుక్స్ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ గైస్, ఫోర్త్ టాపిక్ ఏముంది? మనకు పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ మరియు ఉపశమన వ్యూహాలు. సో ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఈ టాపిక్కి మనకు 2 బుక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పర్యావరణం విపత్తు నిర్వహణ బై జీబీకే పబ్లికేషన్స్ వాళ్ళది ఒక బుక్ ఉంది, పర్యావరణ అండ్ విపత్తు నివారణ. టోటల్ రెండు టాపిక్స్ కవర్ అయిపోతున్నాయి ఈ బుక్లో. ఈ బుక్ మనము ఒక 2 ఆస్పిరెంట్స్ సజెస్ట్ చేశారు, బాగుందని చెప్పారు, ఒకసారి చూడండి ఈ బుక్. సో సెకండ్ బుక్ ఇందులోనే ఏంటంటే పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధి, అంటే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళ బుక్. ఈ బుక్ చాలా చాలా బాగుంది. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ఎన్సీఆర్టీని ఫాలో అయ్యి వాళ్ళు చాలా మంచిగా తయారు చేశారు. బట్ ఇందులో ఒక నెగిటివ్ ఏంటంటే మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ దొరకదు. ఈ బుక్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ లేదు. ఇందులో 2 టాపిక్స్ ఉన్నాయి, బట్ ఎంతవరకు రిలవెన్స్ ఉన్నదో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ బుక్ ఒకటి, ఈ 2 బుక్లలో ఈ టాపిక్స్ మీకు ఫోర్త్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటంటే భారతదేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి. ఇది ఎకనామీ, ఇండియన్ ఎకనామీ. సో ఇందులో మనకు 2 సోర్సెస్ ఉన్నాయి. ఇందులో కూడా మనకు 10 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇందులో 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది 3-in-1 సిరీస్, అంటే 3-in-1 అంటే 3 టాపిక్స్ ఒక బుక్లో 3 బుక్స్ ఇస్తారు మీకు కొనుక్కుంటే. సో ఈ బుక్స్ కొనుక్కోవచ్చు. ఆర్ఎల్స్ ఎకనామీ బై జీనియస్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ కూడా బాగుంది. ఈ 2 బుక్స్లలో ఏది తీసుకున్నా ఓకే. ఈ 2 బుక్లలో మీరు ఏది ప్రిఫర్ చేసినా మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానీ రెండుటికి పనికొస్తుంది. సో నెక్స్ట్ మనకు ఉంది ఏంటంటే ప్రపంచ జాగ్రఫీ, భారతదేశ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. సో వరల్డ్ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, వీటికి వన్ స్టాప్ సొల్యూషన్ మంచిగా ఉన్న బుక్ ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది జాగ్రఫీ బుక్ మీకు దొరుకుతుంది. ఈ సేమ్ ఇదే ఉంటుంది, ఇమేజ్ ఇదే ఉంటుంది, ఇండియా, వరల్డ్ అండ్ తెలంగాణ జాగ్రఫీ. ఈ బుక్ని మీరు రిఫర్ చేయొచ్చు. ఇది ప్రతి ఆస్పిరెంట్
ఇదే చెప్పారు. మనం అడిగిన 10 మందిలో 10 మంది ఈ బుక్ గురించి చెప్పారు. నెక్స్ట్ మనకున్న బుక్ ఏందంటే భారతదేశ చరిత్ర, సాంస్కృతి, వారసత్వం. ఈ ఈ పర్టిక్యులర్ దీంట్లోకెళ్ళి ఎక్కువ క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అరౌండ్ మీకు 8-10 రావచ్చు, 6-8 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. కాబట్టి ఇందులో మీరు కొన్నిసార్లు 10-15 కూడా రావచ్చు. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ మన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పాయింట్లో. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అంటే మేజర్ ఫోకస్ నేషనల్ మీద ఉంటుంది. రీజనల్ కంటే ఎక్కువ నేషనల్ మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి దీనికి మనము 2 బుక్స్ ఫైనలైజ్ చేసాం. ఒకటి ఇండియన్ హిస్టరీ బీఏ బుక్, బీఏ ఉంటుంది కదా తెలుగు అకాడమీ వాళ్ళది, బీఏ డిగ్రీ బుక్ మాత్రమే తీసుకోండి. డిగ్రీ బుక్ అని చెప్పండి. ఈ బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్స్ కూడా మోస్ట్లీ ఇందులోకి వెళ్ళి అడుగుతున్నారు. గ్రూప్ 1 ఇంతకుముందు 2 ఎగ్జామినేషన్స్కి వీటిల్లోకి వెళ్ళి అడగడం జరిగింది. ఈ బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఈ బుక్తో పాటు మీరు సీనయ్య సార్ బుక్ కానీ ఆర్ఎల్స్ కరీం సార్ బుక్ కానీ ఈ 2 బుక్లలో ఏదో ఒకటి ప్రిఫర్ చేయొచ్చు. ఇది మాత్రం మ్యాండేటరీ. బీఏ థర్డ్ ఇయర్ బుక్ మ్యాండేటరీ. దాంతోపాటు సీనయ్య సార్ నోట్స్ కానీ కరీం సార్ నోట్స్ కానీ తీసుకోండి. సో నెక్స్ట్ మనకున్న 8th టాపిక్ భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ. సో ఇండియన్ పాలిటీకి తెలుగు మీడియం అభ్యర్థులకి మార్కెట్లో ఉన్న బెస్ట్ బుక్ ఏంటంటే సిలబస్ ప్రకారం రాసి ఎక్కువ బాగున్న బుక్ భారత రాజకీయ వ్యవస్థ, కేపీ సార్, కృష్ణ ప్రదీప్ సార్ది భారత రాజకీయ వ్యవస్థ అనే బుక్ బాగుంది. ఈ బుక్ చాలామంది సజెస్ట్ చేయడం, ఈ బుక్ తీసుకోవచ్చు. ఇది కాకుంటే ఆల్టర్నేటివ్ బుక్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ఉంది. ఈ 2 సజెస్ట్ చేశారు. ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ కేపీ సార్ బుక్ అని చెప్పారు చాలామంది ఆస్పిరెంట్స్. ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఒక్క బుక్ తీసుకోవడం వల్ల 2 టాపిక్స్ కవర్ అవుతున్నాయి. ఒకటి భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ, యాజ్ వెల్ as భారతదేశంలో పరిపాలన, ప్రభుత్వ విధానాలు, ఈ 2 కలిపి కంబైన్ చేసి బుక్ రాశారు. కాబట్టి బెటర్గా కేపీ సార్ బుక్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాదు మేము ఆల్రెడీ మా దగ్గర బుక్ ఉందంటే, ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ఆల్రెడీ మీ దగ్గర ఉందంటే దాన్ని చదవండి. యాజ్ వెల్ as దీనికి సపరేట్ బుక్ తీసుకోండి, భారతదేశంలో పరిపాలన మరియు ప్రభుత్వ విధానాలు. సో ఈ 2 టాపిక్స్కి ఈ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గైస్ మనకు తెలంగాణ రాష్ట్ర విధానాలు. దీనికి చాలామంది ఆస్పిరెంట్స్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2023 ఇది ఫాలో అయ్యారు. బట్ ఇప్పుడు ప్రతి ఆస్పిరెంట్కి ఉన్న డౌట్ ఏంటంటే అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అయింది. 2 థింగ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అయింది. ఒకవేళ పాత గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ని ఈ గవర్నమెంట్లో కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా? పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేజర్గా గవర్నమెంట్స్ ఏ ఉంటే వాటి మీదనే ఎక్కువ అలైన్ అయి ఉంటాయి కదా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయని చాలామంది అభ్యర్థులు నన్ను అడగడం జరిగింది. కాబట్టి మీరు కొత్త పాలసీస్ ఏమున్నాయి వాటి మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ మీరు పాత పాలసీస్ చదివారు కాబట్టి వాటిని కూడా రివిజన్ చేస్తూ కొత్త పాలసీస్, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త పాలసీస్ మీద కూడా వాటి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచండి, వాటిని కూడా చదవండి. సో ఇక్కడ మీకు ఏ గవర్నమెంట్ అనేది మనకు మ్యాటర్ కాదు. మన ఏంది గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కొట్టినామా కొట్టలేమా, గ్రూప్ 2 కొట్టినామా కొట్టలేమా, మనం ఏంది 30 years సర్వీస్ ఇవ్వబోతున్నాం. తొందరగా ఎక్కితే 30 years ఆర్ 25 years సర్వీస్ మీరు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా న్యూట్రల్గా ఉండాలి. ఒక పబ్లిక్ సర్వెంట్ న్యూట్రల్గా ఉండి మన సిలబస్ మనం కవర్ చేసినామా లేదా. సో నాకు తెలిసి ఇంకా కొత్తగా కొత్త సర్వే రావచ్చు. ఆ సర్వే వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ చేస్తే బెటరు. ఇప్పటిదాకా న్యూ గవర్నమెంట్ తెచ్చిన పాలసీస్ మీద కూడా ఫోకస్ చేయండి. సో దీనికోసం ఏంటంటే మెయిన్గా సిఏ ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్లో ఏదైనా తెలంగాణ పాలసీస్ వస్తే వాటిని రాసుకోండి. ఆల్రెడీ ఉన్న వాటిని ఎవరైతే కొత్త ఆస్పిరెంట్స్ ఉన్నారో పాత వాటిని కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనకున్న టాపిక్ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇందులో వెరీ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే మనకు బీఏ థర్డ్ ఇయర్ డిగ్రీ బుక్ తెలుగు అకాడమీ వాళ్ళది 150కో 120కి దొరుకుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. తెలుగు మీడియం ప్రతి ఆస్పిరెంట్ ఈ బుక్ చదవాలి. ఇది మీకు మెయిన్స్కి కూడా పనికొస్తుంది. ఈ బుక్లోకి వెళ్ళే క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. ఈ బుక్ చదవండి. ఈ బుక్తో పాటు ప్రైవేట్ మార్కెట్లో మంచి ఆథర్ రాసిన బుక్ ఏంటంటే రఘుదేపక అనే బుక్, ఆర్ట్ అండ్ కల్చర్. ఇది తెలంగాణ సమాజం, సంస్కృతి మీద ఒక బుక్ ఉంది. ఈ బుక్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ 2 బుక్ మీకోసం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 12th టాపిక్ ఏంటంటే తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు మరియు సాహిత్యం. ఇది సొసైటీ యాజ్ వెల్ యాజ్ సోషల్ ఇష్యూస్ మీద ఈ టాపిక్ నుండి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 6-10 క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి దీనికి మనకు మంచిగా అనిపించిన బుక్ భారతీయ సమాజం నిర్మితి విధానాలని శ్రావణ్ సార్ సోషాలజీ బుక్ అని మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ బుక్ బాగుంది. ఈ బుక్ కాకుండా
విన్నర్స్ వాళ్ళు కొత్త ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. సోషాలజీ మీద విన్నర్స్ వాళ్ళు కొత్త ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. ఈ బుక్ కూడా బాగుంది. బట్ మన ప్రిఫరెన్స్ ఏంటంటే శ్రావణ్ సార్ బుక్ ఇంకా కొంచెం బెటరే ఉంది. రెండిట్లో ఏ బుక్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ 13 టాపిక్ ఏంటంటే లాజికల్ రీజనింగ్, విశ్లేషణ సామర్థ్యం, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్. ఇందులోకి వెళ్ళి అరౌండ్ 20 to 25 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అరౌండ్ 20% వెయిటేజ్ ఉంది కాబట్టి 15 to 20% వెయిటేజ్ ఉంది కాబట్టి ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయకండి. దీనికి తెలుగు మీడియం అభ్యర్థులకు ఉన్న బుక్స్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగానే ఉంటుంది. అది ఎందుకంటే అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తారు కాబట్టి మీకు నెక్స్ట్ టైం క్వశ్చన్స్ వస్తాయి కూడా మీకు తెలుస్తుంది. దీంట్లోనే రీజనింగ్, యాప్టిట్యూడ్ రెండు చూసుకోండి. ప్లస్ మీకు ఏదైనా ఎనీ యూట్యూబ్ వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఏదైనా యూట్యూబ్ వీడియోని ఫాలో అయ్యి సాల్వ్ చేస్తే మీకు సరిపోతుంది. దీనికి మాత్రం డైలీ పెట్టుకోండి టైం. ఎవరైతే దీంట్లో వీక్ ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రమే. ఆల్రెడీ బ్యాంక్ కోచింగ్, ఎస్ఎస్సి కోచింగ్ కానీ అలాంటి ఇతరాతర కోచింగ్లు తీసుకున్న అభ్యర్థులు, బీటెక్లో ఉండి మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే ఈ పర్టికులర్ టాపిక్లో వీక్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయండి, ఈ బుక్స్ ఫాలో అండి. సో గైస్, మీకోసం ఈ బుక్ లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి గ్రూప్ 1 ఆస్పిరెంట్కి షేర్ చేయండి. మీకు తెలిసిన టెలిగ్రామ్ ఛానల్స్లలో యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఛానల్స్లలో కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకోసం మేము దగ్గర ఒక 2-3 దీనికోసం నేను అరౌండ్ 4 hours స్పెండ్ చేశాను. 4 to 5 hours మార్నింగ్ నుండి 4 to 5 hours స్పెండ్ చేసి ఒక 10 members ఫ్రెండ్స్ని 10 members ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ 1 ఫస్ట్ టైం కండక్ట్ చేసింది ప్లస్ సెకండ్ టైం కండక్ట్ చేసింది వాటిలలో 92+ స్కోర్ చేశారో మనకు తెలిసి ఉంటారు కదా, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి, తెలుగు మీడియం నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫోన్ చేసి మీరు ఏ బుక్ లిస్ట్ చదివారు, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంది అన్నీ కనుక్కొని వాళ్ళు చెప్పిన బుక్స్ నుండి ఫైనలైజ్ చేయడం జరిగింది. మీ అందరి కోసం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 4,000+ లైక్స్. ఈ వీడియోకి మీరు 4,000 పైన లైక్స్ చేస్తే మీకోసం నేను నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ తయారు చేస్తాను. ప్రతి 13 థీమ్స్ ఉన్నాయి కదా, ఈ 13 థీమ్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ చేసి మీరు ఏ విధంగా చేస్తే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో దాన్ని వీడియోస్ కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మాకు మీ నుండి సపోర్ట్ కావాలి. మీరు జస్ట్ చేయాల్సింది లైక్ చేయడము, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం. చాలామంది చూస్తున్నారు బట్ మన యూట్యూబ్ ఛానల్ని అరౌండ్ 20,000 ఒక్క వీడియో 20,000 to 35,000 ఈవెన్ 40,000 కూడా చూస్తున్నారు. బట్ ఓన్లీ మనకు యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 6,200 సబ్స్క్రైబర్స్. నేను అట్లీస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 10,000+ సబ్స్క్రైబర్స్ ఒక 2 to 3 డేస్లో అయితే మాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద సెషన్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఈ బుక్ లిస్ట్ని ఫాలో అవ్వండి, మీకు సరిపోతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.